హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. చూడండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత నెక్స్ట్ ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుందాం. చూడండి తొందరగా వేగిపోతుంది ఈ కడాయిలో. అందుకే నేను ఎక్కువగా కర్రీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. తొందరగా కర్రీస్ కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇలాంటి కడాయి. అందుకే నేను ఎక్కువగా చేయాలి అనుకుంటాను. ఎక్కువగా ఫ్రై కర్రీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఈ బల్లబటీలును ఆలు త్వరగా కుక్ అవ్వాలి అంటే ముందుగా ఇలా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా ముందు యాడ్ చేసుకోకండి, ఎందుకంటే అవి పచ్చిగా ఉంటాయి. నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. మీకు టేస్ట్ తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది కంప్లీట్గా ఆయిల్లో మాత్రమే ఫ్రై అయిపోవాలి. ఇది సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ తొందరగా కుక్ అయిపోతాయి. వెజిటేబుల్స్ మొత్తంగా ఏగిన తర్వాతే జింజర్ పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసుకోండి. నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ ఈ వెజిల్లో కుక్ చేసుకోవడం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని వీటిలో ఉంటాయని విన్నాను. కర్రీ బాగా ఫ్రై అయిన తర్వాతే లాస్ట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. కర్రీ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వెజ్ మసాలా పౌడర్ వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. వేయపోయినా పర్వాలేదు, కాకపోతే అది వేస్తే ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోయింది. నాకు ఫ్రై కర్రీస్ ఈ వెజ్లో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఎంతో టైం తీసుకోలేదు, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోయింది. జనరల్గా అయితే ఫ్రై కర్రీస్ అంటే ఎక్కువ టైం పడుతుంది కదా, ఇదైతే చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది ఈ వెజ్లో. జనరల్గా నేను సాల్ట్ తక్కువగా వేస్తాను, ఎక్కువ అయితే ఎవరు తినలేరు కదా, అందుకు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయింది అనిపించింది, అందుకే నేను యాడ్ చేసుకున్నాను. చూడండి కర్రీ బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. నెక్స్ట్ ఇది వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. బాగా ఫ్రై అయింది కదా.